హలో అండి. నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ద నీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈ మధ్య లాంగ్ వీడియో అయితే అసలు పోస్ట్ చేయడం లేదు కదా! సో, చాలా రోజుల తర్వాత ఈరోజైతే ఒక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. సో, ఆ లాంగ్ వీడియో వచ్చేసి కూడా ఒక స్పెషల్ వీడియో అనమాట. నా బర్త్‌డే వీడియో. ఈ ఇయర్ నా బర్త్‌డే సెలబ్రేషన్స్ వచ్చేసి సింపుల్‌గా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాను. సో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేదైతే చూస్తాను. ముందుగా బర్త్‌డే రోజైతే అమ్మ నోరు తీపి చేయడం కోసం అని చెప్పేసి మార్నింగ్ సేమియా అయితే చేసి పెట్టింది. సో, ఇంకా నెక్స్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో వచ్చేసి స్పెషల్‌గా గారెలు అయితే వేసి పెట్టింది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయడం కంప్లీట్ అవ్వంగానే నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి డ్రెస్ అయితే వేసుకొని వచ్చాను. సో, వేసుకొని వచ్చిన తర్వాత ఏంటంటే బర్త్‌డే సెలబ్రేషన్స్ నైట్ చేసుకుందాంలే అనుకోని ఇంకా డే టైంలో అయితే నార్మల్‌గా కొత్త డ్రెస్ అయితే వేసుకొని రెడీ అయ్యి ఉన్నాను. బర్త్‌డే అంటే కొంచెం స్పెషల్‌గా కనిపించాలి కదా! సో, ఇంకా రెడీ అవ్వడం అయిపోయేలోగా అయితే మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. సో, మమ్మీ లంచ్‌లోకి వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్, ఇంకా చికెన్ కర్రీ అండ్ పలావ్ అయితే చేసిందనమాట నా కోసము. సో, ఇంకా ఈవినింగ్ వచ్చేసి లివర్ ఫ్రై కూడా ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ లంచ్ చేయడం కంప్లీట్ అయిపోగానే కొంచెంసేపు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో, ఇంకా అమ్మమ్మ పిల్లల కోసం అని చెప్పేసి కుర్కురే అవి అయితే తెప్పించింది. తింటూ ఆడుకుంటున్నారు. అండ్ ఇంకా ఈవినింగ్ 4 ఆ టైంలో అయితే మమ్మీ చికెన్ పఫ్లు అయితే తెప్పించింది. బర్త్‌డే స్పెషల్ అని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్‌గా. అండ్ ఇంకా చికెన్ పఫ్లు తినటం అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే అక్క వాళ్ళు నా కోసం అని చెప్పేసి అక్క అండ్ చెల్లి ఇద్దరు కూడా, చెల్లి కూడా టైలరింగ్ అయితే నేర్చుకుంటుంది. సో, అక్క చెల్లి ఇద్దరు కూడా మమ్మీ అయితే ఫ్రాక్స్ కోసమని శారీస్ అయితే తీసుకుంది. సో, ఆ శారీస్‌తో అయితే నా కోసం ఫ్రాక్ అయితే కుట్టారనమాట. సో, కుట్టిన విషయం కూడా నాకు తెలీదు. సడన్‌గా అయితే సర్ప్రైజ్ చేశారు. సో, వీడియోలో కనిపిస్తుంది కదా! సో, ఇదే అనమాట మా సిస్టర్స్ నా కోసం కుట్టిన ఫ్రాక్. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే కేక్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశారు మా సిస్టర్స్ ఇద్దరు కలిసి. ఇది వచ్చేసి జీబ్రా కేక్ అంట. సో, కేక్ ప్రిపేర్ చేసేలోపు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళొచ్చాను కదా ఇందాక. సో, వచ్చిన తర్వాత నాతో అయితే ఒక ఆట ఆడుకున్నారనమాట. సో, కేక్ చేసేటప్పుడు మధ్యలో క్రాక్ వచ్చింది. నువ్వు ఇప్పుడు అదే కట్ చేయాలి అని చెప్పేసి కొంచెంసేపు అయితే ఆడపట్టించారు. సో, ఇంకా ఫైనల్లీ నేనైతే కేక్ చూశాను. చాలా బాగా అనిపించింది నాకు కేక్ అయితే. సో, కొనుక్కున్నా కూడా ఇంత ఆనందం అయితే అనిపించదేమో ఏమో. ఎప్పుడూ అయితే గ్రాండ్‌గానే సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ ఇయర్ కొంచెం సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నా కూడా కేక్ కటింగ్ అవేం వద్దులే అని అయితే అన్నాను. అన్నా కూడా మా అక్క వాళ్ళు కాదు చేసుకోవాల్సిందే అని అయితే వాళ్ళే ప్రిపేర్ చేశారనమాట. అక్క, చెల్లి ఇద్దరు కూడా కలిసి. అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అక్క వాళ్ళు కుట్టిన ఫ్రాక్ అయితే వేసుకొని వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకా నేనైతే ఇలాగ కేక్ అయితే కట్ చేస్తున్నాను. సో, ఈ ఇయర్ నా బర్త్‌డే దసరా హాలిడేస్‌లో వచ్చింది కాబట్టి అండ్ తమ్ముడు కూడా హాలిడేస్‌కి ఇంటికైతే వచ్చాడు. సో, ఇంకా అమ్మ వాళ్ళు అందరూ ఉంటారు కదా! డే టైంలో పొలం వెళ్ళారు. సో, ఉంటారు కదా అని ఈ టైంలో అయితే కట్ చేశాము. సో, ఇది నా బర్త్‌డే వ్లాగ్ అనమాట.